నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి లబ్ధి, ప్రధాని మోదీ. బాకీ కార్డుతో కాంగ్రెస్ ను ఓడిస్తాం, కేటీఆర్. ఓజీ టికెట్ ధరలు వెంటనే తగ్గించండి, తెలంగాణ పోలీస్ శాఖ. గాజా ఆక్రమణ ఉండదు, శాంతిని నెలకొల్పుతాం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ ధరల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ సోమవారం జీవోను విడుదల చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపును తెలంగాణ హైకోర్టును సస్పెండ్ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలలో పేర్కొంది. సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 తారీఖు వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఈ నెల 24వ తారీఖున ఆదేశాలు జారీ చేశారు. బాకీ కార్డు ఉద్యమంతో కాంగ్రెస్ సర్కార్ భరతం పడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దే హవా అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదేదని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ కు చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధపు హామీలను ఎండగట్టేందుకే బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న సమస్యలతోనే ఆగమవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతామని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. చెత్త, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలతో నగరం అల్లాడుతుందని, రోడ్ల నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మితమైతే కాంగ్రెస్ ఒక్క ఇటుకా పేర్చలేదన్నారు. గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయిల్ ఆక్రమించబోదని తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరలేపాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతాన్యాహు సోమవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని చెప్పారు. ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసేందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినమని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ తో పాటు ఇతర భాగస్వామి పక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వస్తుసేవల పన్ను సంస్కరణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ కొట్టిపడేశారు. ప్రతిరోజు అబద్దాలు చెబుతూ తమపై రాళ్లు విసురుతూ కాలం గడపడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో 1,00,000 ఖర్చు చేస్తే అందులో పన్నుల కింద 25,000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు 5,000 చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. అంటే ప్రతి 1,00,000 ఖర్చుపై 20,000 చొప్పున ఆదా అయినట్లేనని స్పష్టం చేశారు. సుపరిపాలనలో నూతన మోడల్ కు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ బీజేపీ శాఖ నూతన ప్రధాన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరేలాగా చూడాలని బీజేపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వైసీపీ నేత వైస్ ఎంపీపీ వెంకటేష్ నాయక్ చెందిన తన ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అతని ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. బ్రహ్మసముద్రం నుంచి కళ్యాణదుర్గం మండల కాపర్లపల్లికి తన బంధువుల ఊరికి వేరుశనగ విత్తనాల కోసం వచ్చిన వెంకటేష్ అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి ఆ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లినట్లు బాధితుడు వెంకటేష్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశాడు.
కాలిపోయిన ద్విచక్ర వాహనాన్ని చూసి బాధితుడు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బాధితుడిని ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అది చెనిక్కాయ కోసం వచ్చింది. ఇక్కడ టైం అయింది, సాయంత్రము 5 గంటలు అయింది. 5 గంటలు 6 గంటల సమయం అయింది. ఇక్కడే బంధువులు ఉన్నారు కాబట్టి, అక్క బావలు ఉన్నారు కాబట్టి ఇక్కడే నేను ఉండిపోయినాను. రాత్రి సమయం 9-10 వరకు మేలుకున్నాము, అంతా మాట్లాడుకున్నా. 12 గంటల సమయంలో బండి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు బండి పీకేసి, పెట్రోల్ పీకేసి అగ్గిపిల్లతో నిప్పట్టించినారు. అది పక్కన ఉండేవాళ్ళు అంతా ఏంది పొగ వస్తుంది, ఎల్తరైతుందని అందరూ వచ్చి గుమ్మగూడి దాన్ని వచ్చేసరికి వాళ్ళు వేసి వెంటనే వెళ్ళిపోయినారు. మరి అప్పుడు మేమంతా దాన్ని చుట్టుముట్టుకొని ఆ మంటను ఆర్పేదానికి ప్రయత్నించాము. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ స్థానిక రామాలయం నందు సాయిబాబా గుడి వద్ద 9 రోజులు సద్దుల బతుకమ్మ చివరి రోజు ఆటపాటలతో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వచ్చి విద్యార్థినులు సొంత ఊళ్ళో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో పలు రంగుల్లో బతుకమ్మలను పేర్చి విద్యార్థినులు, మహిళలు భారీ సంఖ్యలో ఆడి పాడారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంలో రాత్రి సద్దుల బతుకమ్మ సందర్భంగా పలుచోట్ల జరిగిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం తెలంగాణ భవన్ 48వ డివిజన్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎంపీ రవీంద్ర పాల్గొని ఆడి పాడారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మహిళలకు బతుకమ్మ, ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సడ్ర వెంకట వీరయ్య, పలువురు కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఆర్జేసీ కృష్ణ గారు, రాపారావు గారు, శీలంశెట్టి వీరభద్రం గారు, కిరణ్ గారు, ఇంకో కిరణ్ గారు, మంత్రి గారు లేకపోయినా ఇక్కడ అందరిని పలకరించి చూసుకోవడానికి అన్ని జరుగుతున్నటువంటి వేదిక మీద ఉన్న మిత్రులు, ముందున్నటువంటి సోదరి మనందరూ కూడా ముఖ్యంగా దసరా పండుగ మరియు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ అందరితో ఒక అరగంట సమయం మంచిగా ఆడుకునే సమయం వేస్ట్ అయిపోయింది. ఎక్కువగా విసిగించాం, 2 నిమిషాలు క్లోజ్ చేస్తామా. మొట్టమొదల దేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆగమనం ప్రోగ్రాం, ఆ తర్వాత 46, 47, 45 డివిజన్ల బతుకమ్మ ప్రోగ్రాం. అతిపెద్ద వర్షంలో కూడా మీరందరూ ఉండి బ్రహ్మాండంగా ఆడుకున్నారు. ఎప్పుడు కూడా తోట రామారావు అన్న ఈ హైదరాబాద్, ఈ ఖమ్మం నగరంలో మొత్తం అన్ని కార్పొరేటర్ల కంటే ముందుండి మీ ప్రజల కష్టాలు సుఖాలలో కూడా పాలు పంచుకునే దంపతులు వారు. వాళ్ళు రామ్ లక్ష్మణ్ కూడా ఖచ్చితంగా వాళ్ళు పిల్ల పాపలతో సహా పనిచేస్తారు. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే మరుగున పడి రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి బతుకమ్మను మళ్లీ ప్రాణం పోసి నిలబెట్టి ఈ బతుకమ్మ పండుగ మహిళల పండుగ, పూల పండుగ అని చెప్పేసి గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిలో తెచ్చినటువంటి కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని మైదానంలో మహాబతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడుతూ పాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన మహిళా సంఘాల ప్రతినిధులకు ఎమ్మెల్యే దంపతులు బహుమతులను అందజేశారు. ఈ నల్లమల్ల మహాబతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా అచ్చంపేట పట్టణంలో ఆడపడుతులతోటి కనీసం 5,000 మందితోటి ఈ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని మేమందరం కలిసి ఇక్కడ ఇచ్చేసిన మేము పెద్దలు అందరం కలిసి అన్నిటికి మించి మరి ఇప్పుడే మాట్లాడిన మా సోదరి మనం చెప్పింది, అందరు దేవుళ్ళను కొలుస్తాం, కానీ పూలనే దేవుళ్ళగా భావించి జరుపుకునే పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. ఇవాళ హైదరాబాద్ లో కూడా గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో
50,000 మందితోటి బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఇవాళ అక్కడ పండుగ జరుగుతూ ఉంది. అదే తరహాలో ఈ ప్రాంతం పెద్దల గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి ఆశీర్వాదంతో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఆడపడుచులకు అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రిపూట భోజన వసతులు కూడా కల్పించి ప్రైజెస్ కూడా 50,000 ప్రైజు. అధికార పార్టీ నాయకులు వారి ప్రోద్బలంతో పోలీసుల వేధింపులకు తాళలేక గిరిజనుడు బీఆర్ఎస్ నాయకుడు బాడోతు రవి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుమలాయిపాలెం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రవి సోమవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టడంతో గమనించిన స్థానికులు ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, బాణత్ రవిచంద్రతులు హుటాహుటీన ఖమ్మంలోని ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి చేరుకుని రవిని పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అరాచకత్వాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అన్నింటికంటే ముఖ్యంగా మా కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తప్పకుండా స్పందించే మనిషి. 5-6 కేసులు ఈ మధ్య కాలంలో జరిగినాయి. నిన్నగాక మొన్న కూడా భువనగూడెంలో జానగ్రామ అయిన ఒక వ్యక్తి మీద అసలు సంబంధం లేకుండా ఎక్కడ ఎవరు మీరు గతంలో చెప్పారు పోలీసుల బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి కాంగ్రెస్ ఆ ఉద్దేశాన్ని ఆ నియమాన్ని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ జనగర్జన సభలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిను నల్లమల పులిబిడ్డ కాదు నల్లమల గుంటనక్క అని అవాకులు చివాకులు పేల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని నల్లమల పులిబిడ్డ అని చెప్పింది కవితమ్మ కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ మాయమాటలతో 6 గ్యారంటీలు అమలు చేయలేదని, అందుకు సంబంధించిన బాకీ కార్డులతో ప్రజల వద్దకు వెళ్తామని చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు. ఇక్కడ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిద్దరు ఉన్నప్పుడే 44,000 క్యూసెక్లు 88 చేసింది. ఆయన ఎందుకు అడగలేదు? పైపెచ్చు రెండవ తాకన అక్కడ రెండో దఫలో 2వ విడతలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఇక్కడ మళ్ళీ కేసీఆర్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ రోజా పెట్టినటువంటి రొయ్యల పులుసు తిని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రుల సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తున్నా, బీచజాలు లేవు, బీచీలు లేవు, మనం వాళ్ళకి కలిసిపోవాలి. ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. దీనివల్ల నేను రతనాల సీమ చేస్తా. ఎట్లా చేస్తా? మా ప్రాంతంలో కృష్ణానదిలో వచ్చే వాటా నీళ్లు మాకు వచ్చే వాటా, ఎవరికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాటా నీళ్ళు కూడా మీకు ఇస్తా, మీరు వాడుకోండి అని చెప్పి నిజం చేసిండు. నేను ఛాలెంజ్ చేస్తా. అదే ఎమ్మెల్యేగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద నేను ఛాలెంజ్ చేస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ వస్తాను. ఎవిడెన్స్ తోటి ఎఫెక్ట్స్ మీటింగ్ కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎఫెక్ట్స్ మీటింగ్ 3 సార్లు పెడితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దాన్ని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటాం. ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని
60 రోజులు తీసుకపోతే 180 టీఎంసీల నీటిను దొంగతనంగా కొల్లగొట్టుకపోతా ఉన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడినావు, ఏం చేసినావు అని నీకు తప్పిదం కాదా? ఆ రోజు నిన్ను ఎంపిక చేసి ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే నీకు ఇక్కడ ఊరు లేదు, నోరు లేదు. అయినప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు, తెలంగాణ వచ్చినాక ఏదో ఎలగబెడతావు అని చెప్పి నిన్ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పోతే ఈ ఉన్న ఇద్దరు లింగడు. అప్పుడు లింగడు ఎవరంటే కేసీఆర్, లింగి ఎవరంటే విజయశాంతి. ఇద్దరు ఎంపీలతోటి మీ రాష్ట్రం చెప్తుందా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా మౌన ప్రదర్శన అంటే మౌన వృతం చేశారు, మౌన దీక్ష చేశారు, పార్లమెంట్లో కొట్లాడినరు, పదవులకు రాజీనామా చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి కృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ కూడా పదవులు రాజీనామా చేసిండ్రు. తెలంగాణ కావాలని కొట్లాడింది మేము. అబద్ధాలు చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఎంకరేజ్ చేస్తూ అప్పట్లో తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి నీవు. మన నీళ్ళన్నీ మనం దోసుకపోతుండే మాట్లాడలేదు. పైపెచ్చు అప్పట్లో ఎన్నికల కన్నా ముందు ఆంధ్రోడు ఎవడు వాడు కాంట్రాక్టర్ చేసి మేము ఒప్పుకోం, ఆంధ్రోలను తరిమి కొడతాం, ఆంధ్ర వాళ్ళే బాగో తెలంగాణ వాళ్ళే జాగో అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నీ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. అదేవిధంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, భూములు కొన్నదంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. ఎక్కడ న్యాయం చేసినావు? తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినావు? పైపెచ్చు ఇంకో మాట చెప్తాను, ప్రపంచంలో ఎవడు గంటలేదు కాళేశ్వరాన్ని నేను 3 సంవత్సరాలు పూర్తి చేసిన నేనే గొప్ప అని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పినటువంటి కేసీఆర్ గారికి నేను ఒకటే ఒక క్వశ్చన్ వేస్తున్నా. మేడ్చల్ జిల్లా కాప్రస్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ హాజరయ్యారు. గౌరమ్మ పూజలో పాల్గొని కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా చూడాలని గౌరమ్మను కోరారు. కాలనీ ఆడపడుచులందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పల్లెటూరులో కూడా ఊరున పల్లెన పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుపుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. దాని ఫలితంగా ఈరోజు ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ అమర్బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాలుగా చాలా గ్రాండ్గా ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ అసోసియేషన్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడినటువంటి గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు తీసుకొని ఇక్కడ ఈ బతుకమ్మ పండుగను చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి మహిళ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చేసి ఇక్కడ మీరు చూశారు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ పండుగ జరుపుకోవడానికి మరి మన స్థానిక కార్పొరేటర్ ప్రతాప్ గారు కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తిరుమల అసోసియేషన్ తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మల్లేష్ గౌడ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, సెక్రటరీ అమర్బాబు అయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రతి పండుగను కూడా చాలా విజయవంతంగా చాలా దిగ్విజయంగా జరుపుకోవడానికి మరి వీళ్ళందరూ కారకులు. దాంతో పాటు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మరి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మరి ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి అందరూ కూడా సహకరిస్తున్న కాబట్టి ప్రతి ఒక్కరికి మేము పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మల్లేష్ గౌడ్ గారిని, ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడతారు. మరి వారి మాటల్లోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా పేరున ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు. కూడా దగ్గర పూల గురించి పొద్దున్న లేచి పూలు తీసుకురావడం, బతుకమ్మలు పెంచడం, పెద్ద ఉత్సవాలు నడిపించుకునే వాళ్ళము. అదే సూటిగా తీసుకొని మేము ఈ కమిటీ వచ్చాము కూడా 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మహిళను కూడా ఇక్కడికి బతుకమ్మ తీసుకొచ్చే విధంగా ఏర్పాటు కూడా మేము కమిటీ అందరూ కూడా శ్రమపడి బతుకమ్మ గుట్టలు ఏర్పాటు చేసి
వాళ్ళకు మంచి బతుకమ్మ పేర్చిన వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చుకుంటా వాళ్ళని ప్రోత్సహించుకుంటా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాము. ఈ కృషి అంతా మా కమిటీ మెంబర్స్ అందరిది. మేము ఇది కూడా కాలనీ డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ఈ మధ్యనే మేము 30 సీసీ కెమెరాలు కూడా కాలనీ ప్రతి గదిలో పెట్టించుకున్నాము. ప్రతి రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి కార్యక్రమం మేము కమిటీ ముందు తీసుకోబోతున్నాము. మేము ఒక్కలమే కాదు కమిటీ మొత్తం చాటి చెప్పడానికి బతుకమ్మ రూపంలో బతుకమ్మను పేర్చి ఆడి ప్రపంచానికే చాటి చెప్పిన ఆడపడుచులం. ఇక్కడ తిరుమల నగర్ అసోసియేషన్ తరఫున వీళ్ళ ప్రోత్సాహం ఉంది. చుట్టుపక్కల కాలనీలు తిరుమల నగర్ అసోసియేషన్ అందరము ఆడవాళ్ళము వచ్చి ఇక్కడ ఆడపడుచులము ఆడుచుంటాము. వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఆనందంగా అందరం కలిసి ఎక్కువగా స్టార్ట్ చేసింది గోమట్లము ఆర్యవైశ్యులం అందరం కూడా ఇక్కడికి వస్తున్నాము. అందరూ ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కాలనీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు. అందరు సపోర్ట్ చేస్తారు. శుభాకాంక్షలు అందరికీ. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సద్దుల బతుకమ్మ స్పెషల్గా జరుగుతున్నది. అందరూ ఆనందంతో దేవుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి పర్వదినాల సందర్భంగా మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు పిల్లలచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా పార్వతీదేవి సరస్వతి అమ్మవారుగా ఈరోజు అలంకారం చేయడం మూలానక్షత్రం సందర్భంగా ఈరోజు విభిన్నంగా అక్షరాభ్యాసం. ములుగు జిల్లా వాచేడు మండల పరిధిలోని సద్దుల బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరవమ్మను ఆరాధిస్తారు. సోమ మంగళవారాల్లో ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం సద్దుల బతుకమ్మను నిర్వహించారు. ఈ సద్దుల బతుకమ్మ పెద్ద పల్లెంలో గుమ్మడి ఆకులు, రంగుల అద్దినటువంటి గనుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకు ఆటపాటలతో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. పూల పండుగతో ధర్మవరంలో కలకలలాడుతుంది. మండలంలో ఎక్కడ విన్నా బతుకమ్మ పాటలే. తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబరాలలో మండలంలో సందడి నెలకొంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి లబ్ధి, ప్రధాని మోదీ. బాకీ కార్డుతో కాంగ్రెస్ ను ఓడిస్తాం, కేటీఆర్. ఓజీ టికెట్ ధరలు వెంటనే తగ్గించండి, తెలంగాణ పోలీస్ శాఖ. గాజా ఆక్రమణ ఉండదు, శాంతిని నెలకొల్పుతాం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.